మీరందరూ బయటకు వెళ్ళండి. సిస్టర్, వీళ్ళందరినీ బయటకు పంపించు. సరే మేడం. మేడం మీరు కొంచెం బయటకు వెళ్ళండి. వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. మేము చూసుకుంటాం మేడం. వెళ్ళండి వెళ్ళండి మేడం, దయచేసి వెళ్ళండి. అయ్యో సిస్టర్, డోర్ లాక్ చేయి. ఓకే మేడం. తాతయ్య గారు, ఇప్పుడేం చేద్దాం? అదే అర్థం కావటం లేదమ్మా. ఏదో అప్పుడు ఆ క్షణంలో గండం గడవటానికి చిన్న అబద్ధం ఆడించి దాటేశాం. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక అవాంతరం వచ్చి నిజం దాచి ఇవాళ స్వర్ణాన్ని దోషిగా నిలబడేలా పరిస్థితిని తీసుకొచ్చాం. ఆ అబద్ధమని బయటపడినా బాగుండేది. కానీ ఇదేంటి 3వ నెల అని డాక్టర్ చెప్తున్నారు. సాకేతేమో అసలు నాకు స్వర్ణకి సంబంధమే లేదు అంటున్నాడు. అసలేంటి తాతయ్య గారు ఇదంతా? అదే అంతుపట్టడం లేదమ్మా. మనకు తెలిసి వాళ్ళ మధ్య సఖ్యత లేదు, సంసారము లేదు. చాలా భయంగా ఉంది తాతయ్య గారు. మీరేం భయపడాల్సిన పని లేదు. అంటే 5 నెలల ముందు మీరే స్వర్ణ చేత అబద్ధం ఆడించారా? అవునరా, నేనే స్వర్ణక ఉపాయం చెప్పాను. ఏదో తాత్కాలికంగా అప్పటికప్పుడు బయటపడి తర్వాత సరిచేద్దాం అనుకున్నాను. కానీ భగవంతుడు మీ ఇబ్బంది గమనించి కాస్త లేటుగా 2 నెలల తర్వాత స్పందించి మీ అబద్ధం నిజం చేశాడు తాతయ్య. ఏంటి నిజం చేయడం అంటున్నావు? ఇందాక అమ్మతో కూడా అలాగే అన్నావు. ధైర్యంగా ఉండండి, నేను నిరూపిస్తాను అని. ఇప్పుడేమో దేవుడు నిజం చేశాడు అంటున్నావు. నేను అబద్ధం ఆడడం లేదు సీత. దైవమే వాళ్ళని దగ్గర చేసింది. ఏంట్రా నువ్వు అనేది? వాడు అసలు స్వర్ణని తాకనేలేదంటున్నాడు. వాడికి తెలియదు. వాడికే కాదు, జరిగిన సంఘటన వాళ్ళు ఒకటైన విషయం వాళ్ళకే తెలీదు. రఘురామ్, ఏం మాట్లాడుతున్నావు? మనం హనీమూన్ కని రిసార్ట్స్కి వెళ్ళాం. అప్పుడు మనం దగ్గర అవ్వలేదు, కానీ ఆ భగవంతుడు వాళ్ళని దగ్గర చేశాడు. నిజమారా? అవును తాతయ్య. నీకెలా తెలుసు? మనం అప్పుడు కోయగూడెం జాతరకు వెళ్ళాం, గుర్తుందా? ఆ, ఉంది. ఆ జాతరలో వాళ్ళ అమ్మోరు తీర్థం అంటూ జీలుక్కళ్ళు ఇచ్చారు. మనం తాగలేదు, వాళ్ళు తాగి తప్పిపోయారు. ఆ తప్పిపోయినప్పుడే వాళ్ళు ఒకటయ్యారు. సీత, వాళ్ళకి కనపడక మనం రిసార్ట్స్కి తిరిగి వచ్చాం. ఆ తర్వాత నానమ్మ నన్ను వాళ్ళని వెతికి తీసుకురమ్మని చెప్పింది, అవునా? అవును. నేను గూడానికి తిరిగి వెళ్ళేసరికి బావా బావా, ఏంటిది మత్తుగా ఉంది? అవును కదా, మత్తుగా అదోలా ఉంది. ఏంటి బావా అడ్డా చూస్తున్నావు? ఎట్టా చూస్తున్నా? గమ్మత్తుగా చూస్తున్నావు. గమ్మత్తుగానా? అంటే ఎప్పుడు నువ్వు ఇట్ట చూడలేదు కదా. నువ్వు ఎప్పుడు ఇలా కనిపించలేదుగా.
ఇలా అంటే ఎలా బావా? ఆ, అదోలా. ఎలా కనిపించినా నీకు ఇష్టంగా మాత్రం కనిపించను కదా. ఏ ఎవరన్నారు? కనిపిస్తే అడవి కాచిన వెన్నెల అని నేనెందుకు ఫీల్ అయ్యేదాన్ని? నువ్వేమో ప్రవరాఖ్యుడువాయే. ఏయ్ నీకు వయసు ఉంది కానీ బావా, దానికి మనసు పడే గుణం లేదుగా. ఏయ్ ష్. ఏం మాట్లాడుతున్నావే? సరసం చేత కాదుగా అంటున్నా. ఏయ్ బావా ఆ, సిగ్గేస్తుంది బావా. ఆహా. సిగ్గా అంటే? అంటే ఆ, సిగ్గే బావా. మ్హూ. సినబాబు సినబాబు ఆ దొరా బావా మ్మ్. నమస్తే దొరా, దండాలయ్యా దండాలు. ఏయ్ గుడిసెకు పోరా, అలాగే దొరా. గూడానికి పో. ఏం దొరా, మంగమ్మ తల్లి మనవడు కోన మనవరాలి కోన కోసం వచ్చావా? అవును. వాళ్ళని మా కులదైవం ఆశీర్వదించినది, వాళ్ళని ఉయ్యాల గదికి పంపించినది స్వామి. ఉయ్యాలి కదా. ఆ ఉయ్యాల గదే అమ్మోరు కరుణించినాది. వాళ్ళ అదృష్టం బాబు. ఆ అమ్మగారింట్లో ఉయ్యాల ఊగినట్లే. మా ఇంట్లో తొందరలో ఉయ్యాలుగే పరిస్థితిలోనే వాళ్ళున్నారు. మళ్ళీ ఉయ్యాలేంటి? ఏం బాబు, మా దైవాన్ని అనుమానిస్తుండావా? అమ్మోరికి అన్నీ తెలుసు, అటా ఎన్నటికీ చేయదు. సరే, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నన్ను వాళ్ళని తీసుకురమ్మని నానమ్మ పంపించింది. అమ్మ సెలవిస్తే గాని బావా. ఆ జంట బయటికి రావడానికి వీల్లేదు. అమ్మ సెలవివ్వాలా? ఎప్పుడిస్తుంది? అది మన చేతుల్లో లేదు బాబు. కడుపు పండాలి, జంట బయటికి రావాలి. ఆల్రెడీ పండే ఉంది అంటున్నానుగా. మళ్ళీ అపచారం మాటలు అంటున్నావు బాబు. సరే, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడేమో వీళ్ళని తీసుకురమ్మంటుంది, మీరేమో ఇప్పుడు కుదరదు అంటున్నారు. ఎలా? మీరు ఎడనే ఉండండి. తెల్లారాక అమ్మ సెలవిస్తే వాళ్ళు బయటకు వస్తారు, అప్పుడు తీసుకెళ్ళొచ్చు. లేకపోతే వాళ్ళు వచ్చేదాకా ఈడనే కూకోవాలి. బాబు, మీకు పలహారం ఏర్పాటు చేస్తాను, మీరు పదండి. పదండి బాబు, పదండి. ఇది జరిగింది. వాళ్ళు ఉయ్యాల గోతిలో ఉన్నారు, అది అదృష్టం, రేపు వాళ్ళని పంపిస్తాను అన్నాడు దొర. అందుకే నేను తిరిగొచ్చా. కానీ వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారని నాన్నమ్మకు చెప్తే తిడుతుందని నేను చెప్పలేదు. అదే ఈ 3వ నెల. సరేనా? ఎరా, ఇదంతా నిజమేనా? అవును తాతయ్య. అమ్మా సీత, ఇక స్వర్ణకి ఏ భయమూ లేదు. ఆ దొరని పిలిపించి సాక్ష్యం చెప్పిస్తే సరిపోతుంది. సాకేత్కి గడ్డి పెట్టి స్వర్ణని నెత్తికెక్కించుకుంటుంది. కానీ అతని అమ్మమ్మ గారు నమ్ముతారా? అతనంటే దానికి పిచ్చి నమ్మకం. పైగా అతను అంత నిఖార్సైన మనిషి. రేయ్ పదరా, మంగకి ఈ విషయం చూద్దాం. ఇప్పుడేం చెప్పొద్దు తాతయ్య, వాళ్ళ కాపురానికి సాక్ష్యం తెస్తానని బయలుదేరి వెళ్తా. ఏంట్రా చెప్తే ఏమవుతుంది? సాక్షి పలానా అని తెలిస్తే నేను ఓడిపోతానేమోనన్న భయంతో సాకేత్ ఎంతకైనా తెగించొచ్చు. అతన్ని అతని నమ్మకంలోనే ఉంచి సాక్షిని నానమ్మ ముందుకు తీసుకొద్దాం. లేకపోతే నా ప్రయాణం సాగకుండా వాడు అడ్డుపడతాడు. అది నిజమేరా. సరే, నువ్వు అన్నట్టు సాక్షిని తీసుకొస్తానని బయలుదేరదువు గాని.
నువ్వొక్కడివే వెళ్ళొద్దు. నేను కూడా నీతో పాటు వస్తాను. అదేమిటమ్మా సీత, నువ్వు వెళతావా? ఎందుకమ్మా? తాతయ్య గారు, నాకు రఘు ఒక్కడే వెళితే చాలా భయంగా ఉంటుంది. సరే, ఇద్దరం కలిసే వెళ్దాం. సీత, నువ్వు నా వెంట వస్తే జయం కలుగుతుందన్న నమ్మకం, విజయం నాదవుతుందన్న విశ్వాసం నాకుంది. రేపు మార్నింగ్ ఇద్దరం కలిసే వెళ్దాం. రేయ్, వెళతాము అని కాదురా, వెళ్ళొస్తాము అనాలి. అలాగే వెళ్ళొస్తాంలే తాతయ్య. తాతయ్య గారు, ఈ 2 రోజులు మీరే మంగకి చెప్పే వెళతాం కదమ్మా. నువ్వు స్వర్ణ గురించి భయం ఏమీ పెట్టుకోకు, ఇక్కడంతా నేను చూసుకుంటాను కదా. సరే, ముందు మనం ఇంటికెళ్ళి నీ ప్రయాణం సంగతి, సాక్షి సంగతి మంగకు చూద్దాం పద. అమ్మా సీత, స్వర్ణని జాగ్రత్తగా చూస్తుండమ్మా. అలాగే తాతయ్య గారు. పదరా. వస్తా సీత. సావిత్రక్క, సావిత్రక్క, ఏంటక్క స్వర్ణకి ఎలా ఉంది? స్వర్ణకి బాగోలేదని నీకెవరు చెప్పారు? ఎలా ఉందో చెప్పకుండా ఆ ప్రశ్నలేంటకా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సీతకి శోభనం అని తెలిసింది, ఇంకా రాలేదేంటా అని చాలాసేపు ఎదురు చూశాను. ఇందాకే 2వ ఆట సినిమాకెళ్ళి ఇంటికి వెళ్దామని ఆటో స్టాండ్ దగ్గర నిలబడ్డాను. ఆ భాగీరథి అమ్మగారు నన్ను చూసి కారాపి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. కారులో వెళ్ళేటప్పుడు అలా ఇలా అంటూ అంతా వివరంగా చెప్పారు. తెలుసుకున్నావుగా, మరి అక్కడే ఉండక ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమిటక్క అలా అంటావు? ఇరుగు పొరుగు అన్నాక కష్టం సుఖం పంచుకోరా ఏమిటి? నా మనసు నిన్ను స్వర్ణను చూడాలని ఎంత ఆరాటపడిందో తెలుసా? అందుకే ఉండలేక రాత్రని కూడా చూడకుండా వచ్చేశాను. మంచిది, నన్ను చూసావు కదా. దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, రేపు లేస్తుంది. వెళ్ళు. వెళ్తాంలే అక్క. నా ఆరాటము ప్రేమ ఏమీ తెలుసుకోకుండా ఇంత కోపంగా మాట్లాడుతుంటే ఇక్కడ ఉండడానికి నాకేమైనా సిగ్గులేదనుకుంటున్నావా ఏమిటి? కానీ స్వర్ణ జాగ్రత్త తక్కువై పడకూడని నింద పడింది. ఏ అఘాయిత్యమైనా చేసుకుంటుందో ఏమో. జాగ్రత్త తక్కువై. ఏమా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా వెళ్ళు. పని పాట లేకుండా బెదవ సలహాలు ఇవ్వడానికి వచ్చావు. వెళ్ళు. ఏమిటో వీళ్ళకి నా మంచితనం ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో. అమ్మా, అమ్మా, ఏంటమ్మా అంత కోపంగా ఉన్నావేంటి? ఆ గోడ మీద తలకాయ వచ్చి పిచ్చి మాటలు మాట్లాడి వెళ్ళింది. చూడమ్మా, నువ్వెవరి మాటలు పట్టించుకోకు. స్వర్ణ జీవితానికి ఏ డోకా ఉండదు. నేను హామీ ఇస్తున్నాను, సరేనా? హామీలు, పత్రాలు, తీర్పులు సంసారాలని నిలబెట్టవు తల్లి. నమ్మకాల మీదే సంసారాలు సాగేది. ఇప్పుడు అదే దాని బతుకి కరువైంది. ఎలాగమ్మా దాని బతుకు ముందుకు సాగుతుందని హామీ ఇస్తున్నావు? నాన్న, నా గురించి మీకు తెలుసు కదా. నా బతికిలా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? పత్రాలు, తీర్పులు సంసారాలని నిలబెట్టవు తల్లి. నమ్మకాల మీదే సంసారాలు సాగేది. ఇప్పుడు అదే దాని బతుకి కరువైంది. ఎలాగమ్మా దాని బతుకు ముందుకు సాగుతుందని హామీ ఇస్తున్నావు? నాన్న, నా గురించి మీకు తెలుసు కదా. నా బతికిలా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? అదే జీవితం. అయినా ఎన్నో చూసిన వాడివి, ఎంతో అనుభవం ఉన్నవాడివి. మీకు చెప్పేటంత అనుభవం లేదు, వయసు లేదు నాన్న నాకు. అయినా నా మీద మీకు నమ్మకం ఉంది కదా, ఉందా లేదా నాన్న? ఉందమ్మా. ఆ నమ్మకంతోనే నా హామీని నమ్మండి. ఒక్క 2 రోజుల్లో అన్ని అనుమానాలు, భయాలు పటాపంచులైపోతాయి. భారం నా మీద వేసి కాస్త ప్రశాంతంగా కాసేపు పడుకోండి నాన్న. ఏ ధైర్యంతో ఆ మాట అంటున్నావే? రామచంద్రం మాస్టర్ కూతుళ్ళం, నిప్పులాంటి వాళ్ళం తప్పు దొరలనివ్వమన్న నమ్మకంతో. కన్నవాళ్ళు మీరే మమ్మల్ని అనుమానిస్తే ఎలాగా? ఆ అనుమానాన్ని నిజం చేయరమ్మా వాళ్ళు. మా గుణమే మా ధనం, మా గుణమే మాకు ఆభరణం.
గుణమే గొప్ప అందం. మా అభిమానాలు, ఆత్మాభిమానాలు, ఆత్మస్థైర్యాలే మా కాస్తిపాస్తులు. మీరు మా మీద ఉంచిన విశ్వాసాన్ని ఎప్పటికీ పోగొట్టుకోమమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను నమ్మండి. మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ తలదించుకునే పరిస్థితి మీ కూతుళ్ళు మీకు తీసుకురారమ్మా. మీ కూతుళ్ళిద్దరూ రత్నాలని మీరు గర్వంగా తలెత్తుకు బతికేలాగే మేం కూడా బ్రతుకుతామమ్మా. మిమ్మల్ని కూడా బ్రతికిస్తాం. ఇదిగో అమ్మా సీత, నువ్వు అమ్మ కలిసి స్వర్ణ దగ్గర పడుకోండి, నేను ఇక్కడే పడుకుంటాను. అలాగే నాన్న. రామా, వెళ్ళు. మంగా మంగా ఏమిటి అయిపోయాయా హాస్పిటల్లో సపర్యలు, సమర్థనలు, ఓదార్పులు? నా మనవణ్ణి నన్ను మోసం చేసిందని తెలిసి మేము వెనక్కి తిరిగి వచ్చాంగా. నాతో పాటు మీకు రావాలనిపించలేదా? ఇంకా వాళ్ళ మీద నమ్మకంతో ఇప్పటి వరకు అక్కడుండి ఇప్పుడొచ్చారు. అయినా మీరు నాతో ఎప్పుడు కలిసి వచ్చారులేండి. ఇంతకీ నన్నెందుకు పిలిచినట్టు? నీతో నిన్న మొన్నటి వరకు కలిసే వచ్చా. పైకి రాలేదు అని నిష్ఠూరంగా మాట్లాడతావు గాని అసలు విషయం నీకు తెలుసు, నీ మనసుకి తెలుసు. పైగా వచ్చే జన్మలో కూడా నన్నే భర్తగా కోరుకుంటున్నావని కూడా నాకు తెలుసు. ఆహా, ఇంకా దీన్నే వచ్చే జన్మలో కూడా పొడిగించాలనే ఆశతో ఉన్నారన్నమాట. సరే సరే, ముందు పిలిచిన కారణం చెప్పండి. నీ ఉద్దేశంలో సాకేతే కరెక్టు, వాడన్నదే నిజం. స్వర్ణ అబద్ధము, తను చేసింది తప్పు అని నువ్వు అనుకుంటున్నావు, అవునా? ఏమిటా ప్రశ్న? వీడంత ఖచ్చితంగా చెప్తుంటే వేరే డాక్టర్ ఏం చెప్పాడు? 3వ నెల అని చెప్పాడు. ఇంకేం చెప్పాలి అంతకన్నా? ఎప్పుడది నెల తప్పిందన్నామో అప్పుడే వీడు అబద్ధం అన్నాడు. కానీ దాన్ని నమ్మి వీడిని తప్పు పట్టాను. ఇప్పుడు 3వ నెల అని తెలిసాక దాన్ని ఎలా నమ్మమంటారు? 3వ నెలనే నమ్ము. అదెంత నిజమో ఇది అంతే నిజం. అసలు నేను దాంతో కాపురమే చేయలేదు. ఇది అబద్ధం. ఏమిట్రా, వాడి కాపురం గురించి వాడు చెప్తుంటే నువ్వు అబద్ధం అంటున్నావు? అబద్ధం కాబట్టే అబద్ధం అంటున్నాడు. అంటే స్వర్ణతో వీడు కాపురం చేశాడు అన్నది నిజం. అదెంత నిజమో ఇది అంతే నిజం. అసలు నేను దాంతో కాపురమే చేయలేదు. ఇది అబద్ధం. ఏమిట్రా, వాడి కాపురం గురించి వాడు చెప్తుంటే నువ్వు అబద్ధం అంటున్నావు? అబద్ధం కాబట్టే అబద్ధం అంటున్నాడు. అంటే స్వర్ణతో వీడు కాపురం చేశాడు అన్నది నిజం. ఏంటి బావయ్య మీరనేది? ఇంకా ఆ మోసగత్తెని సమర్థిస్తున్నారా? వీడికి ఏ సంబంధం లేని దాన్ని వీడికి అంటగట్టాలని చూస్తున్నారా? చూడమ్మా, ఆడదాని వయ్యుండి మరో ఆడపిల్ల మీద ఇలాంటి అభాండాలు వేయకూడదు. అదే అబద్ధం ఆడుతుంటే అమ్మ మాటలు అభాండాలంటావే? రేయ్, కోపతాపాలు ఉండొచ్చు గాని అవి మన జీవితాలను గాని ఎదుటి వాళ్ళ జీవితాలను గాని నాశనం చేసేలా ఉండకూడదురా. ఇది కోపానికి సంబంధించిన విషయం కాదు, నిజం. దానికి నాకు ఏ సంబంధం లేదు. అది ముందు నాటకం ఆడింది. అది నిజం చేయడం కోసం తప్పు చేసింది అంటావు. అనడం కాదు, ఆ 3వ నెలే దానికి సాక్ష్యం. తప్పుగా మాట్లాడుతున్నావు సాకేత్. ఏంట్రా, తప్పు చేసిందని సమర్థిస్తూ నన్ను తప్పంటున్నావు? స్వర్ణ ఏ తప్పు చేయలేదు. ఇంకా ఎందుకు మావయ్య మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు? మోసం చేయాల్సిన అవసరం నాకేమిటమ్మా? వీళ్ళ కాపురం నిలబెట్టాలని 5 నెలల క్రితం స్వర్ణ చేత అబద్ధం ఆడించాను. అది తప్పే. కానీ ఇప్పుడు ఈ 3వ నెల అన్నది మాత్రం నిజం. ఏంటి, అప్పుడు అబద్ధం ఆడించింది నువ్వా? అవును. అయితే ఇప్పుడు ఆ అబద్ధాన్ని నా నెత్తిన వేయాలని చూస్తున్నావా? నీ నెత్తిన వేయటం కాదురా, ఇది నిజము అని చెబుతున్నాను. ఏమిటా నిజం? నిజం నిజం అని ఎంత నొక్కి నొక్కి మాట్లాడుతున్నారు? ఆ చెడిపోయిన దాన్ని వెనకేసుకొస్తున్నారు. తప్పు మంగా. అలాంటి మాటలు మాట్లాడితే పాపం తగులుతుందే. పాపం చేసిందా పాపిష్టిదైతే నాకు పాపం తగులుతుందంటారే? సాకేత్ తను కాపురం చేశారు, దానికి సాక్ష్యం ఉంది.